నువ్వు చేసిన తప్పుని భర్తకు తెలియకపోవచ్చు, నువ్వు చేసిన తప్పుని భార్యకు తెలియకపోవచ్చు, నువ్వు చేసిన తప్పు తల్లికి తండ్రికి తెలియకపోవచ్చు, కానీ భగవంతుడు చూస్తున్నాడు. సర్వశక్తిమంతుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేయాలి అంటే చేసే తప్పులు యేసు ప్రభు గారు, యేసు ప్రభు లాజరు ఇంటిలో ఉన్నప్పుడు మరియమ్మ కన్నీటితో ఆయన పాదాలు కడగండి బిడ్డలారా. ఈరోజు మనం కూడా కన్నీటితో ఆయన పాదాలు కడగడాలా? నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధము. అందరూ మెల్లగా చప్పట్లు కొట్టుకుంటూ పాపము చేసితిని, నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలం నీకే విరోధముగా నీ పాపము చేసితిని, నీ పాపము చేసితిని. తప్పిపోయిన కుమారుడు వలె తండ్రిని ఎదిరించుకుంటే ఈరోజు మనం కూడా తల్లిని తండ్రిని ఎదిరించుకుంటాం. అయ్యా, నా తల్లిని ఎదిరించాలి, నా తండ్రిని ఎదిరించాలి, పెద్దవారిని గౌరవించలేదు, నన్ను క్షమించవయ్యా అంటున్నాను. నా దోషములే నీ మానిలోకమేను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. దోషములన్నీయు నీ ఎదలో మెదలినవి, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దరి చేసుము దేవా, పరిశుద్ధుడగు దేవా, నన్ను నీ దరి చేసుము దేవా, పరిశుద్ధుడగు దేవా, నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థన చేసుకుందాం. అందరి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పిల్లలను గొడవ చేయకండి, పిల్లలను ఆడనివ్వకండి. దయచేసి వెనకాల పిల్లలు గొడవ చేస్తున్నారు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామమున చేసి ప్రార్థన చేస్తారు
వారి మధ్యలో నేను ఉంటానని యేసు ప్రభు పలికారు. యేసయ్యా, మీరు మా మధ్యలో ఉన్నారయ్యా, మీరు మాతో ఉన్నారయ్యా, మీరు మా ప్రార్థన వింటున్నారు అయ్యా. అందరూ బట్టి నీకు వందనాలు తెలియజేసి మమ్మల్ని అడుగులుగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు, నీ పవిత్ర నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామమును చేరి ప్రార్థిస్తారు, వారి మధ్యలో నేను ఉంటానని పలికిన నా దేవానికి స్తోత్రాలు. చిన్నారి బిడ్డలను మీరు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలను మీరు దీవించండి. నూతనంగా పుట్టినటువంటి బిడ్డలను ఆశీర్వదించి ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. చిన్నతనంలోనే అంగవైకల్యముతో బాధపడుతున్న వారు, చిన్నతనంలోనే అజ్ఞానముతో బాధపడుతున్న వారు, చిన్నతనంలోనే తల్లిదండ్రులు చేసిన పాపము వలన ప్రభువా హెచ్ఐవి సోకిన వారు, చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారికి అమ్మ నాన్న ప్రేమను అందించండి. యవ్వన ప్రాయము బహు దుర్బలమైనదని పలికిన దేవానికి స్తోత్రం. మా గ్రామంలో ఉన్న యవనస్తులందరినీ మీకు సమర్పిస్తున్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారికి మంచి జ్ఞానమును దయచేయండి. అయ్యా, వచ్చే మాసంలో 10వ తరగతి బిడ్డల పరీక్షలు రాయిపోతుండగా వారికి మంచి జ్ఞానము దయచేయండి. ఇంటర్ బిడ్డల పరీక్షలు రాయిపోతుండగా వారికి మంచి జ్ఞానము దయచేయండి. ఇంటర్ బిడ్డల ప్రభు పరీక్షలు రాయిపోతుండగా వారికి మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. సుష్మాని మీరు ఆశీర్వదించండి, సింధుని మీరు దీవించండి, జాయ్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. గ్లోరీని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతాపను దీవించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఇదిగో యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి. కుడి వైపునకు ఎడమ వైపునకు తొట్టిల్లకుండా కాపాడండి దేవా. ఎడమ వైపులో కుడి వైపులో మీరు కాపుదలగా ఉండండి దేవా. మద్యపానం నుండి విడిపించండి, ధూమపానం నుండి విడిపించండి అయ్యా, గుట్కాలు పానపరాగు నుండి విడిపించండి. అయ్యో, ఇంటర్లోనే డిగ్రీలను చదువు ఆపేస్తున్నారు. ప్రేమానే మత్తులో, ప్రేమానే మాయలో పడిపోయి జీవితం పాడు చేసుకుంటున్నారు. స్థిరంగా చదువుటకు కావలసిన జ్ఞానమును దయచేయండి. ఆ బిడ్డల బ్రతుకులను బాగు చేయండి. అయ్యా, నిరుద్యోగంతో ఉన్న బిడ్డలకు మంచి ఉద్యోగమును దయచేయండి. ఇదిగో కళ్యాణికి మంచి ఉద్యోగమును దయచేయండి. సుకుమార్కి మంచి ఉద్యోగమును దయచేయండి. సుచరితకు మంచి ఉద్యోగమును దయచేయండి. సంపత్కు మంచి ఉద్యోగమును దయచేయండి. శిక్షకు మంచి ఉద్యోగమును దయచేయండి. ప్రార్థిస్తున్నాను. వివాహం అనున్నది అన్ని విషయములోకెల్లా ఘనమైనదని పలికిన దేవానికి స్తోత్రం. వివాహ సంబంధాలు వెతుకుతున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. అనుషకు మంచి వివాహ సంబంధమును దయచేయండి. చింటూకు మంచి వివాహ సంబంధమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. అయ్యా, వివాహం చేసుకోబోతున్న బిడ్డలను సిద్ధపరచండి, ఆత్మీయముగా సిద్ధపరచండి, మానసికంగా సిద్ధపరచండి, ఆర్థికంగా సిద్ధపరచండి. నూతనంగా వివాహం చేసుకున్న ప్రతి భార్యను, ప్రతి భర్తను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. సంతానం యెహోవా ఇచ్చే వరమని పలికిన దేవానికి స్తోత్రం. గర్భఫలం లేకుండా బాధపడుతున్న ప్రతి బిడ్డ గర్భాన్ని మీరు ముట్టండి, వారి గర్భాన్ని తాకండి దేవా. వారి గర్భమందు ఉన్న నీటి బుడగలు తొలగించండి, వారి గర్భములో మీరు ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం. ఇదిగో తండ్రి, అయ్యా, మరియ తల్లి గర్భములో పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టిన రీతిగా దేవా, ఎలిజబెత్ అమ్మ గర్భమందు పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టిన రీతిగా ప్రభువా, అదిగో సారా గర్భములో పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టిన రీతిగా ప్రభువా, ప్రతి బిడ్డ గర్భములో పరిశుద్ధాత్మను ప్రవేశపెట్టండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డకు గర్భఫలమును దయచేయండి.
నీకు స్తోత్రం దేవా. ఇదిగో ప్రభువా ఆనంద్ ప్రభు అశోక్కి గర్భఫలమును దయచేయండి. నీకు స్తోత్రం. సత్యం కళ్యాణికి గర్భఫలమును దయచేయండి. ఆనంద్ సుమకు గర్భఫలము దయచేయండి. అశోక్ ఆదసాకు గర్భఫలము దయచేయండి. విజయ్కు ప్రియాంకకు గర్భఫలమును దయచేయండి. ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో తండ్రి సైదులు మరియమ్మకు గర్భఫలమును దయచేయండి. అక్కులు భాగ్యకు గర్భఫలమును దయచేయండి. ప్రియాంకకు ప్రభు గర్భఫలమును దయచేయండి. నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు ధనరాజు మహిమరానికి గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం అయ్యా. గర్భఫలం పొందుకున్న వారికి సుఖప్రసవం దయచేయండి. నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో ప్రభు గర్భ సుఖప్రసవం పొందున తల్లిని బిడ్డలిద్దరు క్షేమంగా అయ్యా. కుటుంబములు శాంతి లేక, కుటుంబంలో సమాధానం లేక, కుటుంబంలో ఐక్యత లేక బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు తీసివేయండి. భార్యాభర్తల మధ్య సమస్యలు తీసివేయండి. భార్యాభర్తల మధ్య మా అనుమానాలు తీసివేయండి. భర్తలో ఉన్న సోమర్తనం తీసివేయండి. భర్తలో ఉన్న మద్యపాన వ్యసనము తీసివేయండి. భర్తలో ఉన్న పరస్త్రీ వ్యామోహం తీసివేయండి. భర్తలో ఉన్న బలహీనతను బలముగా మార్చబడింది కాక అని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం వందనం ప్రభువా. నీకు వందనం తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి. విధవరాండ్లను దీవించండి. దిక్కులేని వారిని దీవించండి. అనాథలను దీవించండి. పేద ప్రజలను దీవించండి. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, పేదరికాన్ని దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారు దీవించండి. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, వీధులలో, సత్రాలలో పడి ఉన్న ప్రతి ఒక్కరి ఆకలి యేసుక్రీస్తు నామమున తీర్చబడును గాక ప్రార్థిస్తున్నాను. అయ్యా. కూలి పని చేసుకుని బ్రతుకుతున్న వారు దీవించండి. వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారులు దీవించండి. ఏ తెగులు నీ గుడారమును సమీపించడానికి పలికిన దేవా, ప్రతి తెగులు నుండి వారి పైరు పంటలు కాపాడబడును గాక. ప్రతి తెగులు నుండి వారి కుటుంబం కాపాడబడును గాక. ప్రతి పాపపు తెగులు నుండి మా ఆత్మలు కాపాడబడును గాక అని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం దేవా. నీకు వందనం. ఇదిగో తండ్రి గవర్నమెంట్ ఉద్యోగులను దీవించండి. ప్రైవేట్ ఉద్యోగులను దీవించండి. ప్రమోషన్ కావాల్సిన వారికి ప్రమోషన్ దయచేయండి. ట్రాన్స్ఫర్ కావాల్సిన వారికి ట్రాన్స్ఫర్ దయచేయండి ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. చిన్న వ్యాపారాలను, పెద్ద వ్యాపారాలను దీవించండి. వారు చేసే వ్యాపారాన్ని ఆశీర్వదించండి. 30 60 100 1000 ఫలింపచేయండి. గృహ నిర్మాణం చేపట్టిన వారికి సహాయం దయచేయండి. ONPH కన్స్ట్రక్షన్స్ దీవించండి. దేవాలయ నిర్మాణాలు ప్రారంభించిన వారు దీవించండి. వారికి కావలసిన మేలును దయచేయండి. అప్పుల బాధలతో ఉన్న వారిని విడిపించండి. కావలసిన ఆర్థిక సహాయమును దయచేయండి. పాపమనే ఊబిలో పడిపోయిన మమ్మల్ని లేవనెత్తండి. అబద్ధములను విడిపించండి. దొంగతనములను విడిపించండి. వ్యభిచారములను విడిపించండి. పనుల సొమ్మును అపహరించడం విడిపించండి. విగ్రహారాధనను విడిపించండి. చెడు మాటలను విడిపించండి. గర్వములను విడిపించండి. స్వార్థములను విడిపించండి. వర్గతత్వములను విడిపించండి. ఆశ్చర్యములను విడిపించండి. విందులు వినోదములను విడిపించండి. పాపమనే ఊపిలో పడిపోయిన మమ్మల్ని లేవనెత్తండి. పరిశుద్ధపరచండి. ఈ రక్తముతో కడగండి. మంచు కంటే తెల్లనైన మనస్సును మాకు దయచేయండి. మా తండ్రిని దీవించండి. తల్లిని దీవించండి. తమ్ముడిని దీవించండి. చెల్లిని దీవించండి. అన్నయ్యని దీవించండి. బంధుమిత్రాదులందరినీ ఆశీర్వదించండి. ప్రయాణాలు చేస్తున్న వారు దీవించండి. బైకులపై, ఆటోలపై, ట్రాక్టర్లపై, లారీలపై, బస్సులపై ప్రయాణం చేస్తున్న వారి సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చండి. నీకు స్తోత్రం నాయనా. నీకు వందనం ప్రభువా. కాలినడకన నడుస్తున్న వారిని దీవించండి. రాజకీయ నాయకులను దీవించండి. IAS IPS దీవించండి. కోచింగ్ తీసుకుంటున్న వారిని దీవించండి. అయ్యా, గ్రూప్ కోచింగ్ తీసుకుంటున్న వారిని, బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న వారిని, సివిల్ కోచింగ్ తీసుకుంటున్న వారిని దీవించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని ఆశీర్వదించండి. నీకు స్తోత్రం.
ప్రభా. ఇదిగో మిలిటరీలో పనిచేస్తున్న వారిని దీవించండి. భాస్కర్ని ఆశీర్వదించండి. తండ్రిని ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని భద్రపరచండి నాయన. పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారిని దీవించండి. ఆర్టీసీలో, రైల్వేలో, నేవీలో, ఎయిర్లైన్స్ లో పనిచేస్తున్న పిల్లలందరినీ మీరు దీవించండి. స్తోత్రం నాయనా. వారి ఉద్యోగాలు దీవించండి. వారి కుటుంబాలు భద్రపరచండి. నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయమందు రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్లో, బ్యాంకుల్లో, సచివాలయాలలో, అంగన్వాడీ కేంద్రాలలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న వారు దీవించండి. నీకు స్తోత్రం నాయనా. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరూ దీవించండి. ఏఎన్ఎం, జిఎన్ఎం, పిఎస్సి నర్సింగ్ చేస్తున్న వారు దీవించండి. నీకు స్తోత్రం అయ్యా. తలనొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. తలలో రక్తం గడ్డలు కట్టిన వారికి స్వస్థత దయచేయండి. కనుచుకుడాలు తీర్చుకున్న వారి స్వస్థత దయచేయండి. చెవి నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. పంటి నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి అయ్యా. నడ నరాల నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. గొంతు నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. టాన్సర్స్ తో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. థైరాయిడ్ వ్యాధితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి అయ్యా. నడ నరాలు అరిగిపోయిన వారికి స్వస్థత దయచేయండి. వెన్నుముక నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. వెన్నుముక అరిగిపోయిన వారికి స్వస్థత దయచేయండి. గుండె జబ్బుతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. స్టంట్స్ వేయించుకున్న వారిని కాపాడండి. ఊపిరితిత్తుల సమస్యతో ఉన్న వారిని స్వస్థత దయచేయండి. కిడ్నీలో రాళ్ళ నుండి స్వస్థత దయచేయండి అయ్యా. ఊపిరితిత్తుల్లో ఆస్మా నుండి విడుదల దయచేయండి. లివర్ ప్రాబ్లం నుండి స్వస్థత దయచేయండి. గ్యాస్ ట్రబుల్ నుండి విడుదల దయచేయండి. అల్సర్, అసిడిటీ నుండి స్వస్థత దయచేయండి. మోకాళ్ళ నొప్పుల నుండి స్వస్థత దయచేయండి. అరికాళ్ళ మంటలు, షుగర్, బీపీ, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, పక్షవాత రోగం, కుష్ఠ రోగం నుండి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం నాయనా. అయ్యా ఇదిగో తండ్రి, జలుబుతో, దగ్గుతో, రొంపతో, విష జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూతో, మలేరియాతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి. దుష్ట శక్తులు, అంధకార శక్తులు, పాపం శక్తులు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు పట్టి పీడిపబడుతున్న వారిని విడిపించండి. భయము, బాధ, వేదన, దుఃఖము, ఒంటరితనము నుండి యేసుక్రీస్తు నామమున వారిని విడిపించండి. నీకు స్తోత్రం నాయనా. మా శత్రువులను దీవించండి. మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మా కీడు చేసిన వారికి మేలు చేయండి. మమ్మల్ని శిక్షించిన వారిని ఆశీర్వదించండి. మా గురించి చెడుగా మాట్లాడే వారిని మరింతగా దీవించండి నాయనా. మేము ఎవరికి కీడు చేయకుండా ఉండే మనసు దయచేయండి. ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండే మనస్సును మాకు దయచేయండి. నీకు స్తోత్రం నాయనా. H1B వీసా దయచేయండి. L1B వీసాను దయచేయండి. ఇతర దేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నమును ఫలింపచేయండి అయ్యా. మంచము పట్టిన వారికి స్వస్థతను దయచేయండి. మరణావస్థ నుండి లేవనెత్తండి. యాక్సిడెంట్ అయిన వారికి విడుదల దయచేయండి. వారి మంచము నుండి లేవనెత్తండి. వారి గాయాలు ముట్టండి. వారి గాయాలు తాకండి. వారి గాయాలకు స్వస్థతను దయచేయండి. నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి, పరిశుద్ధ పాపగారిని, కార్డినల్స్, మున్సిపల్, పిఠాధిపతులు, గురువులు, డీకన్లు, బ్రదర్లు, మఠకన్యలు, ఉపదేశులు, సంఘ పెద్దలు, ఆస్పిరెంట్స్, నోవిసెస్ అందరినీ మీరు ఆశీర్వదించండి. నీకు స్తోత్రం నాయనా. మాదల గ్రామాన్ని దీవించండి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆర్థిక సహాయం చేసిన వారిని దీవించండి. ఆత్మీయ సహాయం చేసిన వారిని దీవించండి. ఇస్లామిక్ సహాయం చేసిన వారిని దీవించండి. ఈ రోజున ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి. రాలేని వారిని దీవించండి. రానున్న వారిని దీవించండి అయ్యా. రాలేని వారిని తట్టి లేపి నీ సన్నిధికి నడిపించండి. స్తోత్రం నాయనా. ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా హైందవులను దీవించండి. వారి పూజారులను ఆశీర్వదించండి. ముస్లింలను దీవించండి. వారి ప్రవక్తలను దీవించండి. బౌద్ధులను, జైనులను దీవించండి. వారి సేవకులను ఆశీర్వదించండి. ఎలా చిటిబాబు, శాంతమ్మ, పాపమ్మ, సుశీల, దుర్గా, దయా కుటుంబాన్ని దీవించండి. తెనాలి ప్రకాశరావు, సీత, దాము, తేజ, ప్రసాద్, రాము, భాస్కర్, జాన్ కుటుంబాలను ఆశీర్వదించండి. కిరణ్, జెరూసలేం దీవించండి. వారికి గర్భఫలం దయచేయండి. జాన్ దీవించండి. రాజేష్, సుచరితను దీవించండి. సుష్మా, జేమ్స్ దీవించండి. సునీల్ కుమార్ దీవించండి. ఇందిరాని దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభు, వారికి కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదం దయచేయండి. నిర్మల జ్యోతి దీవించండి. మరియు దీవించండి. కుమార్ దీవించండి. భాస్కర్ దీవించండి. జోసఫ్ దీవించండి. విజయ్, దివ్యం దీవించండి. రాజా
పొందుకొని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం వందనాలు ప్రభువా. రాజు దీవించండి నాయన. ఇదిగో తన దేవ సహాయం దీవించండి. ఆదాబాబు దేవరాజు విజయరాజు మోజస్ శ్రీకాంతులను ఆశీర్వదించండి. మోహన్ ఆశీర్వదించండి. అని ఒక గృహమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రసాదం దీవించండి. వెంకటరావును ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇంకా ఎవరైతే వ్యక్తిగతంగా మా కోసం భాస్కర్ ఆశీర్వదించండి. ఇదిగో ఆ బిడ్డ చదువుల్లో తోడుగా ఉండండి. భాస్కర్ చేసే ఉద్యోగంలో తోడుగా ఉండండి. వారి ఆర్థిక ఇబ్బందులను విడిపించండి. ఇంకా ఎవరైతే వ్యక్తిగతంగా మా కోసం ప్రార్థించమని అడిగారు వారందరిని ఆశీర్వదించమని పితతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగ యుగాలు రాజ్యం చేయు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.